హృదయరాగం డిసెంబరు 19. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూసి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? సిరియా రాజు సోమ్రోన్ అనేటువంటి పట్టణము మనుషులను పట్టణాన్ని నిర్బంధించాడు. అలా పట్టణాన్ని ఎంతో కాలము బంధించినప్పుడు సోమ్రోన్ అనే పట్టణానికి కరువు కాలం వచ్చింది. ఎంత లేని స్థితిలో అంటే తమ బిడ్డలను తామే చంపుకొని తినంత కరువు వచ్చినప్పుడు అలాంటి సమయంలో 4 కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. ఒకరికొకరు చూసుకుంటూ, ఇక్కడ కూర్చున్న చోటనే కూర్చుండిపోతే చచ్చిపోతాము, పోని పట్టణంలోకి వెళ్దామా, అక్కడ ఏమీ లేదు, అక్కడ కూడా చచ్చిపోతాము, పోని ఒక పని చేద్దాము, మనము బయటికి వెళ్దాము, సిరియా దండులోకి వెళ్ళిపోదాము, వెళ్ళి అక్కడ ఏదన్నా అడుక్కొని తిందాము అని బయటికి వెళ్దాము, ఏదైతే అది అయింది అని 4 కుష్ఠరోగులు కూర్చున్న చోటు నుండి పైకి లేచారు. లేచి కలిసికట్టుగా వారు నడవడం మొదలుపెట్టారు. అలా నడుస్తున్న ఆ 4 కుష్ఠరోగుల అడుగుల శబ్దాన్ని దేవుడు వేల సైన్యముల అడుగుల శబ్దంగా మారిపోయింది. ఆ చప్పుడు వినేసరికి సిరియా దండు వారు, ఈ దేశం వాళ్ళు వీరి శక్తి చాలదని ఇంకా 2 రాజ్యాల సైన్యాన్ని కలుపుకొని వచ్చారు మన మీదికి, కాబట్టి మనం ఇక్కడి నుంచి పారిపోదామని భయపడి వారు పారిపోయారు. ఆ 4 కుష్ఠరోగులు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. వారు విడిచి వెళ్ళిన గుర్రాలు, బంగారు, ఆయుధాలు, అన్నపానీయములు ఉన్నాయి. కరువులో ఉన్న ఆ కుష్ఠరోగులకు అన్నపానీయములు, బంగారు, ఆయుధాలు దొరికాయి. ఆ కుష్ఠరోగులు కూర్చున్న చోటనే కూర్చోక ధైర్యంగా ముందుకు సాగిపోయారు. ఆ ధైర్యానికి బదులు వారికి ఆహారము, బంగారము లభించింది. బలహీనులైన ఆ కుష్ఠరోగులు ధైర్యంగా ముందుకు వెళ్ళి సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి మనమందరము ఆయన బిడ్డలమైన మనము ఆరోగ్యము, అవయవాలు అన్నీ ఉన్నవారము ధైర్యంగా మన పనులలో ముందుకు వెళ్ళి ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కును నెరవేర్చండి. బలంగా నీ నామములో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.